ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు ఒక అధ్యాయం వింటూ బైబిల్ పూర్తి చేయండి. దేవుని ఆత్మలో బలపడండి. ఆదికాండము 11వ అధ్యాయము. భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టికిలను వారికుండెను. మరియు వారు, మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునట్టు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడదిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒకటే. వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ నుండదు కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేద్దాము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా జనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్ల గలవాడై జల ప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తర్వాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి షెలేహును కనెను. అర్పక్షదు షెలేహును కనిన తర్వాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షెలేహు 30 ఏండ్లు బ్రతికి ఎబేరును కనెను. షెలేహు ఎబేరును కనిన తర్వాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎబేరు 34 ఏండ్లు బ్రతికి ఫెలెగును కనెను. ఎబేరు ఫెలెగును కనిన తర్వాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఫెలెగు 30 ఏండ్లు బ్రతికి రయ్యూను కనెను. ఫెలెగు రయ్యూను కనిన తర్వాత 290 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రయ్యు 32 ఏండ్లు బ్రతికి సెరూగును కనెను. రయ్యు సెరూగును కనిన తర్వాత 207 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. సెరూగు నాహోరును కనిన తర్వాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరేహును కనెను. నాహోరు తెరేహును కనిన తర్వాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరును, హారానును కనెను. తెరేహు వంశావళి ఇది. తెరేహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరేహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రహామును నాహోరును వివాహం చేసుకొనిరి. అబ్రహాము భార్య పేరు షారాయి, నారోహు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయిన హారాను కుమార్తె. షారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. తెరేహు తన కుమారుడగు అబ్రహామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన షారాయి అను తన కోడలిని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరేహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరేహు హారానులో మృతి పొందెను. దేవుడి కొద్ది వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్.